ఫిబ్రవరి 11 దేవుని వాక్య ధ్యానం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఇర్మియా 33:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనము బలము నొంది పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానము మనలను బలపరుస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు చెరలో ఉన్నప్పుడు వారికి కలిగి ఉన్న అనారోగ్యము, బలహీనత, వారు కోల్పోయినవన్నీ తిరిగి మరలా ప్రభు ఇస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నిజమే, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు ప్రభు మన శరీరములో కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆరోగ్యముతో పాటు పరిపూర్ణ స్వస్థతను ఇచ్చే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మనము బలము పొందుకొని ముందుకు వెళ్ళగలిగినప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆరోగ్యము, స్వస్థత మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరతను కలిగి ఉన్నాయి. మన జీవితంలో కలిగి ఉన్న ఏ బలహీనత అయినా, ఏ సందర్భంలో నీవు ఆ బలహీనతను బట్టి దేవునికి ప్రార్థిస్తున్నావో 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 3వ వచనంలో అంటున్నాడు, నాకు మొర్రపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయన నీ శరీరమునకు స్వస్థత, నీ మనస్సుకు స్వస్థత, నీ ఆధ్యాత్మికతకు స్వస్థత. అందుకే నీవు గ్రహింపలేని గూఢ సంగతులని ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత గురించి మాట్లాడుతూ నీ శరీరానికి ఆరోగ్యము అనగా మనసుకు, నీ యొక్క దేహానికి స్వస్థత రెండు నేను ఇస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మన జీవితాలలో ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం. ఆయన మాట ఎప్పుడు నిరర్థకం కానేరదు. అలాంటి వాగ్దానముతో, వాక్కుతో మనము మన జీవితాలలో విశ్వాసం కలిగిన వారంగా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహిస్తాడు. అట్టి కృపలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఏ బలహీనత కొరకైతే ప్రార్థిస్తున్నారో, స్వస్థత కావాలని ఆలోచిస్తూ ప్రార్థనలో నీ సన్నిధిలో విశ్వాసం ద్వారా గడుపుతున్నారో అట్టి బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో నీవే తోడే ఉండి విజయం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దిన దీవెనలతో నింపండి. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యములను అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందంలో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిరంతరం తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.